ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Answer to my question. నీ సైలెన్స్ ని నేను సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. చక్రి నా బెస్ట్ ఫ్రెండ్. మా వయసేంటి నీ వయసేంటి? చక్రికి ఆ పిల్లోడికి పోలికేంటి? వయసుకి ఆలోచనకి సంబంధం లేదు, మనసుకి వయసుకి కూడా సంబంధం లేదు. నీ ఆలోచన చాలా తప్పు. చక్రి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అనడం చాలా తేలిక. వేరే ఆలోచన లేకపోతే అంకల్ కి రాఖీ కట్టి అన్ని రిలేషన్ కలుపుకోవచ్చుగా. తప్పుగా అనుకునే వాళ్ళ నోళ్లను మూయించొచ్చుగా. మాట్లాడవే. నీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? మధు, కన్న తల్లిని అడిగే ప్రశ్నలేనావి? ఆ తల్లే నన్ను అడిగేదాకా తెచ్చుకుంది. తన పెంపకాన్ని తనే నమ్మనప్పుడు తన మీద నేనెందుకు నమ్మకం పెంచుకోవాలి? హట్ అవడం అనేది ఏ మనసుకైనా ఏ వయసుకైనా ఒక్కటే. అది నీలా నాకు చెప్పకుండా ఎప్పుడు ఎవరితోనూ తిరగడానికి వెళ్ళలేదే. మీ జనరేషన్ కి మా జనరేషన్ కి చాలా గ్యాప్ ఉంది. కలిసి తిరిగే ప్రతి రిలేషన్ ని తప్పుగా ఊహించడం తప్పు. తల్లినే తప్పు పట్టి అని తెరిగావా? పాయింట్అవుట్ చేసినప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కౌంటర్ స్టార్ట్ అవుతుంది. తన్ని సమాధానం చెప్పనివ్వు. పిచ్చి ప్రశ్నలు వేసింది కాక సమాధానాలు కావాలా నీకు? వెళ్ళవే, వెళ్ళవతలకి. ఏంటి ఆ చూపు? చూసింది చాలు, వెళ్ళు లోపలికి. నువ్వు దాని మాటలేం పట్టించుకోకు జనని. వేరే ఆలోచన లేకపోతే అంకల్ కి రాఖీ కట్టి అన్ని రిలేషన్ కలుపుకోవచ్చుగా. మధు అడిగిన ప్రశ్నలకి షాక్ అయ్యావా? ఫీల్ అవుతున్నావా అక్క? బాగా హర్ట్ అయ్యావు కదూ? ఈ జనరేషన్ పిల్లలంతా అలానే ఉన్నారు. ఏజ్ రెస్పెక్ట్, రిలేషన్ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేనేం హర్ట్ అవ్వలేదు. మరి సైలెంట్ అయిపోయావు? చక్రి నా బెస్ట్ ఫ్రెండ్. ఆ స్నేహానికి ఒక పేరు పెట్టడం కోసం రాఖీ కట్టాలా? అంత అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా మధు అలా అడగడం తప్పే. ఆలోచిస్తే అది కరెక్ట్ గానే అడిగిందని నాకు అనిపిస్తుంది. కరెక్టా? ఎస్, నేనే తొందరపడ్డానేమో. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానేమో అనిపిస్తుంది. దాన్ని పదే పదే ప్రశ్నించి నా స్థాయిని నేనే తగ్గించుకున్నానేమో అని అనుమానం కలుగుతుంది. రాఖీ కట్టి నోళ్లు మోయించు అన్న దాని మాటల్లో చాలా అర్థం ఉంది.
అదే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? మధు కరెక్టే అని ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. వదిలేస్తే లీనియన్స్ ఇచ్చావు కదా, అస్సలు లెక్క చేయదు. నీకో విషయం చెప్పనా? మా అమ్మకి చెప్పకుండా ఒకసారి ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళానని ఒళ్ళు వాచేలాగా తన్నింది. 3 రోజులు కన్నీళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. అమ్మాయిలు అమ్మాయిల్లానే ఉండాలి, అమ్మలు అమ్మల్లానే ఉండాలి. ఇంత జరిగాక కూడా రేపు తను అమ్మాయాక నీకన్నా ఎక్కువ కండిషన్స్తోనే పెంచాల్సి వస్తుంది, పెంచుతుంది. స్థానానికున్న విలువలు స్థానం వచ్చిన తర్వాతే అర్థమవుతాయి. అలా అని నువ్వు మారతావా? నో 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 నో. అదేదో అడిగిందని నువ్వు ఫీల్ అయిపోయి సైలెంట్గా ఉండకు. మదర్వి మదర్లానే ఉండు, దట్స్ ఆల్. తనదాకా వస్తే గాని తెలిసి రాదని అమ్మమ్మ అంటుంటుంది. అలా అయ్యింది మీ ఫ్రెండ్ పరిస్థితి. డైలీ 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక, సాటిస్ఫాక్షన్ చేయలేక నేను ఎంత సఫర్ అయ్యానో ఒకే ఒక క్వశ్చన్ తో తనకి తెలిసొస్తుంది. యువతల వాళ్ళకి ఈగోస్ ఉంటాయని తన ఈగోకి తెలుస్తుంది. మీ ఫ్రెండ్ కో రూల్, మాకో రూలా? మీరే ఫ్రాంక్ గా చెప్పండి. ఏదేమైనా నువ్వు అలా జననిని అడగడం తప్పనిపిస్తుంది. అవును, నీ ఫ్రెండ్ కదా, నువ్వు నన్నెందుకు సపోర్ట్ చేస్తావు? నీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. నా ప్రశ్న తప్ప ఒప్ప పక్కన పెట్టండి. ఆడ మగ కలిసి క్లోజ్ గా మూవ్ అవ్వడం తప్ప, ఫ్రెండ్లీగా ఉండడం తప్ప, ఇద్దరి స్నేహం మధ్య ఈ రూల్స్ ఏంటి? ఈ సస్పెన్షన్ ఏంటి? చెప్పావు, నువ్వు చెప్పావు. నీ ఫ్రెండ్ సైలెన్సే నీ సైలెన్స్. చిన్న పెద్ద తప్పండ మాత్రమే తెలుసు మీ ఇద్దరికి. జనని సైలెన్స్కి అర్థం ఏమై ఉంటుంది? తనెందుకు రియాక్ట్ అవ్వలేదు? ఆ సైలెన్స్ వెనకాల నా మీద ఏదో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమాన రూపానికి అర్థం తెలుసుకోవాలి. జనని సమాధానం చెప్పలేదని వీడు సంతోషపడుతున్నాడు. నీ సంతోషమేరా నేను కోరుకునేది. ఇరవై 24 గంటలు ఆ శివ అంకుల్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? నాకంటూ ఫ్రెండ్స్ ఉండక్కర్లేదా? ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఉండకూడదా? మీకు కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఉండుంటే ఇప్పుడు నేను పడే బాధ ఏంటో మీకు తెలిసేది డాడీ. హలో బేబీ హియర్. బర్త్డే బేబీ సౌమ్య హియర్. ఇవాళ నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. నీ రాక కోసమే పార్టీ అరేంజ్ చేశాను. పార్టీకి మన టీం, కొలీగ్, స్టాఫ్ అంతా వస్తున్నారు. యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. నువ్వు రాకపోతే నేను కేక్ కూడా కట్ చేయను. ఫైనల్. నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? వస్తావుగా? బాయ్. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఫీమేల్స్కి ఉగ్గుతో పాటే అలవాటవుతుందేమో. నువ్వు వెయిట్ చేస్తే టైం వేస్ట్, కానీ నేను రాను కాక రాను. దీనంటే నాకేమన్నా దడా? ఎవరన్నా రాని, నేను మాత్రం వెళ్ళను. దిస్ ఈజ్ ఫైనల్. నాకు తరుణ్తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం ముఖ్యం. వాడి కోసం స్పెషల్ డిన్నర్ రెడీ చేయాలి. నా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి. డాడీ అంటే ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి.
హలో 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 ఇందులో నా రోల్ ఏం లేదు. సౌమ్య ఫాలో మీ అంటే ఆడపిల్ల అనే రెస్పెక్ట్ వచ్చా, అంతే అంతే. నువ్వు రావని కన్ఫర్మ్ అయ్యా, అందుకే ఈవెంట్ని ఇక్కడికి మార్చా. నాకు నువ్వుంటే చాలు, వాళ్ళెవ్వరూ అక్కర్లేదు. అందుకే పార్టీ క్యాన్సిల్ చేసి కేక్తో నీ ముందు ప్రెజెంట్ అయ్యా. నువ్వు ఫేస్ అటు టర్నింగ్ ఇచ్చుకున్నా నీ ప్రెజెన్స్లో సెలబ్రేషన్ జరుపుకుంటే చాలు. ఐ విల్ బీ హ్యాపీ. అదే తృప్తి. Happy birthday to me. Happy birthday to me. మీకు కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఉండుంటే ఇప్పుడు నేను పడే బాధ ఏంటో మీకు తెలిసేది డాడీ. కేక్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ సౌమ్య. మెనీ మెనీ థ్యాంక్స్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ గుణ. ఈ మాటలు నీ మీద ఫీలింగ్స్ డెవలప్ అయ్యి అన్న మాటలు అనుకోకు. ఓవర్ ఎగ్జైట్ అవ్వకు. నా కొడుకు నాతో ఓ మాట అన్నాడు, ఫ్రెండ్షిప్లో మరో ప్రపంచం ఉంటుందని. అది నాకు తెలియదని. అది తెలుసుకునే ప్రయత్నం మాత్రమే ఇది. నువ్వు డ్రీమ్స్ డ్యూయట్స్ అంటూ ఇమాజినేషన్స్లోకి వెళ్ళకు. భూమి మీద ఉండటం బెటర్. వెళ్లకుండా ఎలా ఉంటాను? డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ అయితే డెసిషన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడే అప్రోచ్ ప్రపోజల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అయినా అవి సక్సెస్ అయితేనే లవ్ సక్సెస్ అయ్యేది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దమ్మా. వాడి గురించి నీకు తెలీదు. పద వెళ్దాం. వాడి మూడ్ మారితే సిచ్యుయేషన్ బ్యాడ్ అవుతుంది. పద. హలో, ఎందుకు అస్తమానం మా ఇంటికి రావడం? ఇలా పదే పదే రావడం మా గుణాకి నచ్చదు. ఇవాళ నా బర్త్డే. అయితే ఇక్కడేం పని? గుణ నా స్పెషల్ గెస్ట్. తన ముందు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. నేనొస్తే మీకేంటి అభ్యంతరం? ఆలనా పాలనా చూసేదాన్ని, గుణగణాలు తెలిసిందాన్ని. ఇలాంటివన్నీ వాడికి నచ్చవు. వచ్చి చిరాకు పెట్టకు. నచ్చనివి నచ్చేలా మలుచుకోవడం నాకిష్టం. నా ఇష్టాలతో మీకేం పని? ఏయ్, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? వాడు నా తమ్ముడు. అక్కగా మీకు నచ్చినా నచ్చకపోయినా నేను పట్టించుకోను. మీ తమ్ముడికి నచ్చేలా నేను మెలుగుతాను, నేను మారతాను, తనని కూడా మార్చుకుంటాను. నా టార్గెట్ మీరు డిస్టర్బ్ చేయాలని చూస్తే సహించను.
అబ్బా కరెక్ట్ క్యారెక్టర్ దొరికింది. ఏయ్ నీ సంగతి. అక్క 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 ప్లీజ్ ప్లీజ్ కూల్ కూల్ అక్క. చిన్నపిల్ల, నీ గురించి తనకు తెలీదు. నీ మాటకి గుణ ఎంత వాల్యూ ఇస్తాడో, నువ్వంటే ఎంత ప్రేమో తనకు తెలీదు. తనకి నువ్వంటే ఏంటో నేను క్లియర్గా చెప్తానుగా. సౌమ్య తప్పు, అక్కతో మాట్లాడే పద్ధతి అది కాదు. నువ్వురా రా. ఎంత పొగరు దీనికి, నాకే ఎదురు సమాధానం చెప్తుందా? చెప్తా దీని పని. ఇందులో ఏ అవసరమో వెతుక్కునేసరికి చేసిన డిన్నరు బ్రేక్ఫాస్ట్కి అడ్జస్ట్ చేసుకోవాలేమో. ఎగ్స్ కనపడ్డాయి కాబట్టి ఆమ్లెట్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ నెక్స్ట్. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఆమ్లెట్? గూగుల్లో సెర్చ్ చేద్దామా? ఫస్ట్ ప్రయోగాలు ఎందుకు, ప్లేన్ ఎగ్ వేసేద్దాం. ఓకే, ఎలా పగల కొట్టాలి? లక్ష్మి, లక్ష్మి, నవ్వకురా. తరుణ్కి నచ్చిన వంట చేసి పెట్టాలని వాడి కోసం నేను కష్టపడుతుంటే నాకు వాడంట ప్రేమ ఉందనే ఫీలింగ్, ఇంప్రెషన్ కలిగేలా చెయ్యాలరా. అసలు వాడికి ఏది ఇష్టమో నాకు అర్థం కావడం లేదు. వాడి గురించి ఎప్పుడైనా పట్టించుకుంటేనే కదా తెలియటానికి, అర్థం అవటానికి. అరే, ఛాన్స్ దొరికిందని స్టైల్కు పోకు, సైటైడ్స్ వయ్యకు. సర్లే గాని ఇంతకీ ఏం చేసి పెడదాం అనుకుంటున్నావు? అదే డిసైడ్ అవ్వలేకపోతున్నా. వాడికి ఏదంటే బాగా ఇష్టమో నాకంత పర్ఫెక్ట్గా తెలీదు. తెలిస్తే అంత పర్ఫెక్ట్గా వాడు సూపర్ టేస్ట్ డాడీ, అద్భుతం, అమోఘమని లొట్టలేసుకుంటూ తినేలా చేస్తావా? ఇదే వద్దన్నా. వాడిష్టం అని ఏదో తెలియని దానికోసం ప్రయోగం చేసి అది బాలేకపోతే నువ్వు ఆశించిన ఇంప్రెషన్ కాకుండా ఇరిటేషన్ వస్తుంది. ముందు నీకేమొచ్చో అది బాగా వాడికి నచ్చేలా చేసి పెట్టు. నాకేం వచ్చురా? అసలు ఎప్పుడైనా వంటగదికి వచ్చానా? మనకు తినటమే కానీ చెయ్యడం రాదే. అడపాదడపా నువ్వు వంటల గురించి మాట్లాడుతుంటావుగా. ఆ కాంబినేషన్ అలా బాగుంటుంది, ఇది ఇలా బాగుంటుందని బాగుతుంటావు కదా. అందుకే సజెషన్స్ ఇస్తావని కాల్ చేశాను. సర్జరీలు, సిజర్స్ తప్ప మరో ప్రపంచం తెలియకపోతే ఇలా సజెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. తమరు పెద్ద పాకశాస్త్ర ప్రావీణ్యులని ఓవర్ యాక్షన్ చేయకుండా మంచి డిష్ ఏదైనా సజెస్ట్ చేయి. గైడ్ చేస్తూ ఉండు, నేను ప్రిపేర్ చేస్తా. నిన్ను ఇలా బెంచ్ చేసినందుకు తరుణ్ణి మెచ్చుకోవాలరా ముందు. వాడు నన్ను మెచ్చుకునేలా చెయ్యాలరా వంట, అది చెప్పు. ఫస్ట్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేయరా. ఓకే, ఎలానో చెప్పు. ఫస్ట్ టమాటాలు 2. ఓకే. క్యారెట్ 2. నెక్స్ట్ ఎంతసేపు రా? జస్ట్ ఫినిష్డ్. నెక్స్ట్
కోసం వీడు ఎన్ని తెప్పలు పడుతున్నాడు. చివరికి చేతులు కోసుకోవడం, వేళ్లు కాల్చుకోవడం దాకా వచ్చాడు. వీడెన్ని ట్రబుల్స్ పడ్డా తండ్రి కొడుకులు ఎప్పటికీ నా కంట్రోల్లోనే ఉండాలి. నా మాట జవ దాటకుండా బతకాలి. పొరపాటున కూడా నా చేతిలోంచి వాళ్ళని జారిపోనివ్వను. వేరే వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళనివ్వను. అమ్మా 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 మీ మీద ఒక వ్యక్తిగా చాలా అభిమానం ఉంది అత్తయ్య. నాకు మీ అమ్మాయి గురించి ఎలాంటి వివరాలు వద్దు. జనని, నీతో ఒక విషయం చెప్పాలి. అది వినబడే ఆగాను. ఏంటో చెప్పు. మరి నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు చెప్తే ఏం తంటానో, చెప్పకపోతే ఏం తోచట్లేదు. ఎలా చెప్పవే. కూరగాయలకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చెప్తే కోపడతావేమో. కోపడినంటే చెప్తాను. కోపం తెప్పించే మ్యాటర్ అయితే చెప్పకపోతేనే బెటర్. అసలే అంత తిక్కగా ఉంది. మూడు అస్సలు బాలేదు. అమ్మతో విషయం చెప్తే విధి విధాత అంటూ వేదాంతాలు మొదలు పెడుతుంది. కాలం కలిసి రాత అంటూ ప్రవచనాలు ప్రారంభిస్తుందేమో. నేనిప్పుడు దీని చెవిలో వేయకపోతే రేపు దీనికి తెలిస్తే నాకు తెలియకుండా అల్లుడితో రాయబారాలు మొదలు పెట్టావా అని అన్నా అంటుంది. అతనితో నీకు మాటలేంటని మందలిస్తుందేమో. చెప్పడమే బెటర్. ఏమన్నానని చెప్పేయడమే బెటర్. గుళ్ళని చూశాను. ఇక నుంచి నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నా మీద ప్రామిస్ చేయి. వచ్చేసావా చిట్టి? ఎగ్ నూడిల్స్ చేసా నీకోసం. ఇవాళేదో నీ మూడ్ బాగుంది చేసావు. రోజు చేయవు కదా డాడీ. కింద మెట్టు నుంచి పడిపోతే దెబ్బలు కొద్దిగానే తగులుతాయి. పైనుంచి పడేస్తావు. నిన్ను నమ్ముకుంటే అనిపిస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.